వెల్కమ్ టు బీడీ న్యూస్. హనుమకొండ జిల్లా నడికుడ మండలం కంటాత్మకూరు వాగుపై 4 లైన్ హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల నుండి ఎర్రగట్టు గుట్ట రోడ్డు కంటాత్మకూరు వాగుపై 10 కోట్ల రూపాయలతో 4 లైన్ హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి గురువారం పరకాల ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ హనుమకొండ పరకాల 2 జాతీయ రహదారులు కలుపుతూ వెళ్లే రోడ్డు కంటాత్మకూరు వద్ద గల వాగు వల్ల వర్షాకాలంలో రవాణా వ్యవస్థ దెబ్బతిని ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, గత 10 సంవత్సరాల క్రితం నుండి ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత సంవత్సరం 7 కోట్లతో డబుల్ లైన్ బ్రిడ్జ్ నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభం కూడా చేయలేదని అన్నారు. ఇక్కడ బ్రిడ్జ్ లేక అనేక మంది ప్రమాదాలకు గురైనారని, మా చిరకాల కోరిక నెరవేరనున్నదని ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో 4 లైన్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు తీసుకుని వచ్చి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం పట్ల కంటాత్మకూరు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఒక్క నిమిషం. మీడియా సోదరులకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇది హనుమకొండ అదేవిధంగా పరకాల మీదకి వెళ్తున్న 2 నేషనల్ హైవేస్ను కలిపేది ఈ చింతఘట్టు పరకాల రోడ్డు. ఇంతకుముందు మరి రోడ్ విడ్త్ చూస్తే మనకు ఎంత వచ్చింది? రోడ్ విడ్త్ ఎగ్జిస్టింగ్ ఎంత ఉంది? 7 మీటర్స్ మాత్రమే ఉన్నది. ట్రాఫిక్ పెరిగింది. రెండోది చుట్టుపక్కల కూడా డెవలప్ కావాలి అని అంటే రోడ్ వ్యవస్థ అనేది ఎంత డెవలప్ అయి ఉంటే అంత బాగుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గత ప్రభుత్వంలో నాన్ ప్లాన్ కింద ఇది 7 కోట్లు, అది 2 లేన్స్ మాత్రమే బ్రిడ్జి శాంక్షన్ కావడం జరిగింది. ఒకసారి 2 లేన్స్కు బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అయిపోతే మళ్ళీ ఫర్దర్ డెవలప్మెంట్కి పోవాలంటే ఇబ్బంది పోతుంది కనుక రెండోది టోటల్గా ఈ రోడ్ను ఇంతకుముందు 2 లేన్స్కు మాత్రమే వీళ్ళ ప్లాన్ ఉంది. కానీ వాళ్ళ 4 లేన్స్కు చేయాలి. దీన్ని చేయడమే కాకుండా ఈ చుట్టుపక్కల కూడా కొంత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు కూడా ఇది సహకరించే విధంగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఎమ్మెల్యే అయిన వెంటనే దీన్ని టోటల్గా 4 లేన్ కింద డెవలప్ చేయాలని ఒక ఆలోచనతో బ్రిడ్జిని ఇప్పుడే ఇమ్మీడియట్లీ మళ్ళీ దాన్ని మాడిఫై చేయించి మరి 10 కోట్లతోటి 12 మీటర్ల వెడల్పు 100 మీటర్ల పొడవు తోటి ఇది చేయడం జరిగింది. అంటే రాబోయే ఒక 50 సంవత్సరాల వరకు ఇది ఉపయోగపడే పద్ధతిలో ఈ రోడ్ను డెవలప్ చేయడం జరిగింది. అదే కాకుండా సిఆర్ఆర్లో కూడా మన పంపించిన సిఆర్ఆర్లో కూడా 4 లేన్ రోడ్డుకు గాను ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే పరకాల నుండి ఇటు సైడు అంటే టువర్డ్స్ హనుమకొండ 25 కోట్లతోటి సిఆర్ఆర్లో ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. దాని తర్వాత కూడా ఇంకా వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ దీనిలో ఒక స్పెషల్గా డ్రైవ్ చేసి ఈ రోడ్ను టోటల్గా 4 లేన్ రోడ్గా చేసి పబ్లిక్ కన్వీనియన్స్తో పాటుగా ట్రాన్స్పోర్టేషన్ కన్వీనియన్స్ అదేవిధంగా చుట్టూ డెవలప్ కావడానికి కూడా దోహదపడుతుంది కనుక దీన్ని ప్రాధాన్యత క్రమంలో మనము చేయడం జరిగింది. మరి అదేవిధంగా చూస్తే టోటల్గా 10 స్పాన్స్ వస్తాయి. అంటే వరదను కూడా రాబోయే అంటే హై ఫ్లడ్ లెవెల్స్ ఏవైతే ఇంతకుముందు వచ్చినో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇది డిజైన్ చేయడం జరిగింది. తొందరలో ఈ పనులు పూర్తి కావడానికి కూడా కృషి చేయడం జరుగుతుంది. సార్ గతంలో కూడా అంటే పనుల్లో జాప్యం జరిగింది, లేట్గా పనులు ప్రారంభించడానికి స్థానికుల ఆరోపణ. అందుగురించే ఇప్పుడు ఈ సీజన్లో మీకు చూస్తే వర్షాకాలం వచ్చే వరకు ఫస్ట్ ఫౌండేషన్ కంప్లీట్ చేసుకొని సర్టన్ లెవెల్కు పిల్లర్స్ తీసుకోవాలని ఒక వర్షాకాలం తర్వాతనే స్లాబ్స్ పడతాయి. ఎందుకంటే వర్షాకాలం ముందు ఇప్పుడు ఏదో స్లాబ్ పడతాయి. సో ఎట్లయితే వర్షాలు మనకు ఎందుకంటే ఆగస్టు సెప్టెంబర్లో హెవీ రెయిన్స్ రావడము, సైక్లోన్స్ రావడము, హెవీ ఫ్లడ్ రావడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఏంది అని అంటే సెప్టెంబర్ తర్వాత స్లాబ్స్ చేయడానికి ఈ మధ్య గ్యాప్లో కూడా ఏంటంటే పని ఆపకుండా ఈ మధ్య గ్యాప్లో కూడా స్లాబ్ లెవెల్ వరకు మొత్తం బెడ్స్ తోటి సహా
మనము కంప్లీట్ చేయడానికి అధికారులు ప్రయత్నం చేస్తారు. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాము. ఎటొచ్చి వచ్చే రెయిన్ సీజన్ లోపల ఈ రోడ్లు పూర్తి స్థాయిలో, బ్రిడ్జి పూర్తి స్థాయిలో, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే 25 కోట్ల యొక్క ప్రపోజల్స్ పెట్టినామో అది వస్తాయని చెప్పడం జరుగుతుందో, అది ఏప్రిల్లో శాంక్షన్ వస్తుంది. అది కూడా లేదా ఆల్రెడీ వచ్చి ఉంటుంది కూడా, కూడా మన లిస్ట్లో ఉన్నది. సో టోటల్గా